కోనసీమ ప్రాంతంలో వేసవిలో కాల్వల క్లోజర్ పనులు చేపట్టడం లేదని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపైన ఇటీవలే రాజ్ న్యూస్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు స్పందించారు. క్లోజర్ పనులను చేపట్టకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన అన్నదాత పండించిన పొలాలు ముంపు బారిన పడి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం నిధులు ఇస్తున్నా అధికారులు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన కాల్వ పూడికతీత పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నదాత అయినటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత, వారి సమస్యల్ని రిప్రజెంట్ చేయవలసిన బాధ్యత నాకుంది. ఈవేళ కాలువలు మూసివేసి రేపు జూన్ నెలలో తిరిగి తెరుస్తున్నా కూడా ఈవేళకి కాలువలు మరమ్మతు చేయడం కానీ, లాకులు షట్టర్స్ బాగు చేయడం కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయకుండా ఇరిగేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఇవాళ తీసే పరిస్థితి వచ్చింది. ఇవాళ